హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరంలో సీతమ్మ వాగు పేరుతో ఒక కొండ వాగు ఉంది. ఈ స్థలంలో విశేషాలు అక్కడున్న గైడ్ ద్వారా తెలుసుకుందాం. పర్ణశాల పంచవటి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన ప్రదేశం. లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ స్వామివారు నివసించారనమాట. మీరు ఇప్పుడు పర్ణశాల దర్శనం చేసుకున్నారమ్మా. ఈ ప్రదేశంలో అమ్మవారు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది వివరించి చెప్తాను, వినండి. నెలలో 25 రోజులు సీతమ్మ వారు పర్ణశాల కుటీరంలో ఉన్నప్పుడు 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చారనమాట. అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తే ఋషులు మునీశ్వరులు తపస్సు చేసుకునే జపాలు చేసుకునే టైం కాబట్టి ఆ ప్రదేశంలో స్నానం చేయకూడదని చెప్పేసి ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది అమ్మవారు. కానీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ బండ తప్పించి నీళ్లు కూడా లేవు. ఇక్కడ స్నానం చేయడానికి అనువుగా ఉందని చెప్పేసి స్వామివారిని కోరగా లక్ష్మణ స్వామివారు 9 కిలోమీటర్ దూరంలో ఉన్న గుట్టకి బాణం వేస్తే ఆ గుట్ట మీద ఉన్న రాయి 2గా చీలుకొని జల పుట్టుకొస్తుందన్నమాట. ఈ వాగే సీతమ్మవారి వాగు. అమ్మవారు స్నానం చేశారు కాబట్టి ఈ వాగుని సీతమ్మవారి వాగు అంటారు. ఈ వాగులో స్నానం చేసిన గుర్తులు ఉంటాయమ్మా, అమ్మవారి చీరలారేసిన గుర్తులు. అక్కడ ఆ చివర 5 రంగులలో 25 గజాలుగా ఆరవేసిన అచ్చులు ఉంటాయి సీతమ్మవారి నార చీరలు. కాకపోతే మీకు కనబడుతున్న ఇక్కడ పసుపు వేసిన రాళ్ళను చూసారా, అది వామన గుంటలు. అంటే సీతమ్మవారు రాముల వారు ఈ 5 రోజులు కాలక్షేపంగా ఆడుకున్న వామన గుంటలు అంటారు. వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకోండి. మీకు ఇప్పుడు కనబడుతుందా ఈ బ్లాక్ సార్, ఇది స్వామివారి ఉత్తీర్ణం అంటారు. అంటే నడుముకు కట్టుకొని మెల్లో వేసుకున్న కండువ, రాముల వారి కండువ. ఇదంతా కూడా ఆ శివరి నుంచి ఈ శివరి వరకు 40 అడుగుల దూరంలో ఉంటుంది. మీకు ఎదురుగా చూడండి అమ్మా, అక్కడ రాతి సింహాసనం కనబడుతుంది నామాలతో, పసుపు కుంకాలేసి 9 అడుగుల కుర్చీ. ఆ స్వామివారు అమ్మవారికి కాపలాగా కూర్చున్న కుర్చీ అనమాట. కింద స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి. ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రదేశం అమ్మవారు స్వామివారు ఈ 5 రోజులు కూడా ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు స్వామివారి పళ్ళు పలహారాలు, లక్ష్మీ స్వామివారు పువ్వు, కంద పువ్వు, ఈ ప్రసాదాలను తీసుకొచ్చినప్పుడు ఆ ప్రసాదాలను తినడానికి ఈ పల్లెంలాగా చూసుకున్నారన్నమాట. దీన్ని రాతి పల్లెం అంటారు. దీన్ని ఈ పల్లెంలోనే ఆకు వేసుకుని స్వామివారి పువ్వు, పులికి పనులు, ఈ పళ్ళు తిన్నారనమాట. దీన్ని నమస్కారం చేసుకోండి. అక్కడ నమస్కారం చేసుకుంటూ ఈ గుర్తులను చూసుకుంటూ వెళ్ళండి. సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలను ఉపయోగించుకునే రాళ్ళు అంటూ ఒక్కో రాయిని, ప్రదేశాన్ని స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు లేవు. ఇక్కడ అడవిలో జరిగే ఇప్ప పువ్వులని ప్రసాదంగా ఇస్తారు. సీతమ్మ వారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్లను వాడేవారని, అందుకే ఆ రంగురంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. ఇది సీతమ్మ వారు కూర్చునే స్థలం. ఈ స్థలంలో లక్ష్మణుడు శూర్పణకి చెవి ముక్కు కోసే స్థలమని, మరియు ఇక్కడ సీతారాముల కష్టాన్ని ఎవరూ జీవితంలో పడకూడదని ఇక్కడ 3 రాళ్లు వేసి ఆనవాయితీ. పర్ణశాల రామాలయం ఖమ్మం జిల్లా భద్రాచలానికి కొద్ది దూరంలో ఉంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకొని నివాసం ఉన్నట్లు వాల్మీకి రామాయణం ఇంకా అనేక పురాణ కథలు వివరిస్తున్నాయి. సీతమ్మ మాయలేడిని చూసి వ్యామోహపడటం, రావణాసురుడు సీతమ్మను, ఇలాంటి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ సీతారాముల నివాసాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికీ కనిపిస్తాయి. శ్రీరాముడు పర్ణశాల వేసుకుని నివాసమున్న ప్రదేశం కనుక ఈ ఊరికి పర్ణశాల అనే పేరు వచ్చింది. పర్ణశాలలో వెలిసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. రావణాసురుని రథచక్రాల గుర్తు ఉన్న గుట్ట కూడా ఇక్కడ ఉంది. దాన్ని రావణ గుట్ట అంటారు. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు, మహాప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు నది, ఇంకోవైపు కొండలతో ఈ ఊరి సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది. మీరందరూ ఈ దృశ్యాలను చూసి ఆనందించండి.
భద్రాచలం దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మెరుపు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రుని పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సును మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిసారని స్థల పురాణం. ఇక్కడ శ్రీరామచంద్రుని భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. ఈ క్షేత్ర చరిత్ర స్థల పురాణం భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోనే భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి కొలుస్తుండేది. ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకి కలలో కనిపించాడంట. తను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమ భక్తుడు సాయంగా నిలుస్తాడు అని ఆదేశించారంట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందంట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందంట. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శ్రీ పంచరత్న ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలోకి కెమెరాస్ ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని వీడియోస్ తీశాం. అందుకే ఈ వీడియోలో పెట్టిన కొన్ని దృశ్యాలను చూసి ఆనందించండి. మా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.